వెల్కమ్ బ్యాక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్ తోటి ముందుగా అందరికీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యాక్సెస్ చేయగలరు అనే ఉద్దేశంతో ఈ సిరీస్ చేసుకుంటున్నాం మనం. దీంట్లో నాలుగో భాగంగా మెషిన్స్ టు కాన్వర్జేషన్స్ అసలు ఎలా వచ్చాం మనం. ఒకప్పుడు మెషిన్స్తో ఇంటరాక్ట్ అవుతూ మొదట ఎలక్ట్రికల్ స్విచెస్ ద్వారా, తర్వాత ఎలక్ట్రానిక్ స్విచెస్ ద్వారా, తర్వాత కీబోర్డ్స్ ద్వారా, తర్వాత ఇమేజెస్ అండ్ ఫాంట్స్ ద్వారా, ఐకాన్స్ ద్వారా అలా అలా అంచెలంచెలుగా మనము ఇన్ మెషీను ద వే వీ ఇంటరాక్టెడ్ వీ హ్యావ్ బీన్ ఇంటరాక్టింగ్ విత్ మెషీన్స్ అది మారుతూ వచ్చింది. ఇప్పుడు మనము మెషీను ఎదురెదురుగా కాన్వర్జేషనల్ స్టైల్‌లో కాన్వర్జేషన్స్‌లో పార్ట్నర్స్ అవుతున్నాం. ఇంత జరిగిన తర్వాత అంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఎందుకు మనకు అవసరం అంటే, ఒకప్పుడు ఎలక్ట్రికల్ స్విచెస్‌ని ఆన్, ఆఫ్ ద్వారానే సిగ్నల్స్ ఇచ్చుకుంటూ కమ్యూనికేట్ చేసుకునే మనం, తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా, ఆపరేటింగ్ సిస్టమ్స్ ద్వారా కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాసుకుంటూ అదే పెద్ద ప్రోగ్రెస్ అనుకుంటున్నటువంటి 70స్, 80స్ దశకాన్ని దాటి మనం 90స్‌కి వచ్చేసరికి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఇవ్వగలిగాం. ఆపరేటింగ్ సిస్టమ్‌ని మరింత ఎఫెక్టివ్‌గా వాడుకోవటానికి కావాల్సినటువంటి అప్లికేషన్స్‌ని ఆహ్, అంటే ఓఎస్ తోటి నేటివ్‌గా రన్ కలిగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అనుకోండి. సిమిలర్ ప్రొడక్ట్స్ ఆన్ అదర్ ప్లాట్‌ఫార్మ్స్ అవన్నీ చేసుకోగలిగాం. ఆ తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్‌లో చాలా అప్లికేషన్స్‌ను మనం ఎంబెడ్ చేయటం ద్వారా అంతకుముందు ఫిజికల్‌గా ఉండే ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంట్స్‌గా ఉండే అటువంటి చాలా చాలా పరికరాలు ఇప్పుడు వర్చువల్ పరికరాలయిపోయినాయి. డిజిటల్ పరికరాలయిపోయినాయి. ఉదాహరణకి ద వే వి రికార్డ్, ద వే వి ప్లే బ్యాక్, ద వే వి డ్రా ఇమేజెస్, ద వే వి ఎడిట్ ఇమేజెస్ ఇదంతా కూడా ఇప్పుడు మనం డిజిటల్‌గానే చేసేస్తున్నాం. ఇంత ప్రోగ్రెస్ జరిగిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఈస్ టు టేక్ ఇట్ బిట్ ఫార్వర్డ్. మనం మెషిన్స్‌తో మాట్లాడగలగటం. మాట్లాడుతూ మెషిన్స్ ఒకప్పుడు నంబర్స్‌లోనే మాట్లాడే మెషిన్స్ తర్వాత చిన్న చిన్న ఐకాన్స్, పిక్చర్స్ ద్వారా మాట్లాడగలిగినటువంటి మెషిన్స్, టెర్మినల్స్ ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ద్వారా మనం ఒక క్వెషన్ అడిగితే అంటే ఆడియో రూపంలో గానీ, టెక్స్ట్ రూపంలో గానీ అది మనకి తిరిగి సమాధానం చెప్పే స్థాయికొచ్చేసింది. అది ఆడియోగా కావాలనుకుంటే ఆడియోగా, పిక్టోరియల్‌గా కావాలంటే పిక్టోరియల్‌గా, టెక్స్ట్‌గా కావాలనుకుంటే టెక్స్ట్‌గా. ఎలాగైనా ఆ వీడియోగా కావాలనుకుంటే వీడియోగా. ఫర్ దట్ మ్యాటర్ ఇవన్నీ మళ్ళీ మనం రోబోటిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ తోటి ఇంటిగ్రేట్ చేస్తే ఈవెన్ ఫిజికల్‌గా మనతో ఇంటరాక్ట్ అవ్వటానికి ఆల్మోస్ట్ ఒక రియల్ పర్సన్ లాగా ఇవాళ కంప్యూటర్స్, ఇవాళ మెషిన్స్ తయారైనాయి. సో, ఆహ్, ఇలాంటి అంటే హిస్టారికల్‌గా మనం ఒకప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫీడ్ చేసేవాళ్ళం త్రూ పంచ్ కార్డ్స్. ఆ తర్వాత టైప్ చేసేవాళ్ళం కమాండ్స్ రూపంలో. ఆ తర్వాత ఇప్పుడున్న మెషిన్స్‌ని నేర్పించి మనకి రెస్పాండ్ అయ్యే విధంగా, మనం వాటిని ట్రైన్ చేసి మనకి రెస్పాండ్ అయ్యే విధంగా తయారు చేసుకోగలుగుతున్నాం. ఐ థింక్ దట్ ఈస్ ద ప్రోగ్రెస్ వి హావ్ బీన్ ఎక్స్‌పీరియన్సింగ్. ఆహ్, ఒక ఉదాహరణ ఏంటంటే ప్రోగ్రామర్స్ క్యారీడ్ బాక్సెస్ ఆఫ్ పంచ్ కార్డ్స్. మీకు చాలామందికి ఇప్పుడున్న యువతకు తెలియకపోవచ్చేమో. మేము 1980స్‌లో ఇంజినీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు గూడా అది ఒక స్టోరీగా చెప్పేవాళ్ళు. ఫోర్ట్రాన్ ప్రోగ్రామింగ్ చేయటం కోసం పంచ్ కార్డ్స్ వాడుకున్నారని, పంచ్ కార్డ్స్ వాడుకునేవాళ్ళని గతంలో చెప్పుకునేవాళ్ళు. మేము గూడా చూడలేదు. మా టైంకి ఫ్లాపీ డిస్కెట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఫ్లాపీ డిస్కెట్స్ లేవు. ఇప్పుడు వర్చువల్లీ దేర్ ఇస్ నో ఫిజికల్ థింగ్ దట్ వీ నీడ్ టు క్యారీ. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ డిజిటల్లీ. సో, ఆహ్, అంత అంత ప్రోగ్రెస్సు ఈ జనరేషన్‌లో అట్‌లీస్ట్ నౌ ఐ యామ్ 6 ఇయర్స్ ఓల్డ్. ఐ హావ్ సీన్ నో కంప్యూటర్స్ టు స్విచ్ బేస్డ్ కంప్యూటర్స్ టు పంచ్ కార్డ్స్ బేస్డ్ కంప్యూటర్స్ టు ప్రోగ్రామబుల్ కంప్యూటర్స్ టు ఇవాళ ఆల్మోస్ట్ కన్వర్సింగ్ ఆర్ మెషిన్స్ బికమింగ్ పార్ట్నర్స్ ఇన్ కాన్వర్జేషన్స్. అంత దూరం వచ్చామనమాట.
I think it's a great period to be here. అండ్ ఈ రివల్యూషన్ అంతా కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా యూస్ఫుల్గా మ్యాన్ టు మ్యాన్ అన్నట్టుగా మ్యాన్ టు మిషన్ అన్నట్టుగా అక్కడ దాకా వచ్చింది కాబట్టి దిస్ జనరేషన్ అండ్ ద నెక్స్ట్ జనరేషన్ ఐఎమ్ షూర్ విల్ టేక్ ఇట్ ఫార్ మోర్ టు ఏ స్టేట్ ఆఫ్ యూస్ఫుల్నెస్ ఫర్ ఎవ్రీబడీస్ గుడ్. సో దాంట్లోనే మళ్ళీ ఇంకొకసారి చూస్తే ద రైజ్ ఆఫ్ గ్రాఫికల్ ఇంటర్ఫేసెస్ అంటే ఒకప్పుడు ప్రాంప్ట్ ఉండేది. అక్కడ టెక్స్ట్ బేస్డ్ ప్రాంప్ట్స్ ఇచ్చేవాళ్ళు. అంటే మనం టైప్ చేస్తే అక్కడ ఏబిసిడీల్లోనే పడేది. 80s, 90స్‌కి వచ్చేసరికి విండోస్ అని, యాపిల్ వాళ్ళ మ్యాక్ మేడ్ కంప్యూటర్స్ ఇవన్నీ విజువల్ ఫార్మ్స్‌లోకి తీసుకొచ్చేసారు ఇంటర్ఫేసెస్‌ని. అంటే ద వే వి ఇంటరాక్ట్ విత్ ద కంప్యూటర్ ఈజ్ త్రూ మౌస్ అండ్ విండోస్. ఇవాళ మనం చూస్తున్నట్టు విండోస్ కంటే కొద్దిగా ప్రిమిటివ్ విండోస్. ఐకాన్స్ ఉండేయి, ఫోల్డర్స్ ఉండేయి, మౌస్ రీప్లేస్ ద కోడ్. చాలా సార్లు మనం మౌస్‌ని క్లిక్ చేయటం ద్వారానే చాలా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం మెషిన్ తోటి. పాయింట్ అండ్ క్లిక్ రీప్లేస్ టైపింగ్ కమాండ్స్. అంతకుముందు షార్ట్ కట్స్ అని ఉండేవి. అంటే ఈ మౌస్ రాకముందు. ఎఫ్ ప్లస్ సంథింగ్ అయితే ఇది, ఎఫ్ ప్లస్ సంథింగ్ అయితే ఇది, షిఫ్ట్ ప్లస్ F1 అంటే ఇది. అలా ఆన్ అండ్ ఆన్. అలా అయన్నీ లేకుండా ఇవాళ కీబోర్డ్స్ దాదాపుగా మనం కీబోర్డ్‌ని అంటుకునే అవసరం గూడా లేకుండా చాలా వరకు మౌస్ చేసేస్తుంది. లేదనుకుంటే ఓవరాల్‌గా మనం ఆడియోగా లేదా ఇంకొక రకంగా మనం కమాండ్స్ ఇవ్వగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద మ్యాకింటోష్ లాంచ్డ్ ఇన్ 1984 యాపిల్ వాళ్ళు ఇది లాంచ్ చేసినప్పుడు పీపుల్ గ్యాస్ప్డ్ అట్ యూజింగ్ ఎ మౌస్ టు ఓపెన్ ఫోల్డర్స్. ఎందుకని అది పరిచయం లేదు మనకి. ఆ మౌస్ అనేది కొత్త థింగ్ అనమాట. దాన్ని ఎట్ట వాడాలో తెలీదు. ఎక్కడ పాయింట్ చేయాలో తెలీదు. మన చేతులు వణుకుతా ఉండేయి. ఇప్పుడు అంతా కామన్ అయిపోయింది. మౌస్ ఉంది. మౌస్ కీప్యాడ్స్‌లోనే మౌస్ ఉంది. బటన్స్ రూపంలో ఉంది. టచ్ రూపంలో ఉంది. కాబట్టి వీఆర్ నాట్ వీఆర్ నాట్ వర్రీడ్. వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ టచింగ్ ఎనీ ఆఫ్ దీస్ గ్యాడ్జెట్స్. ఎనీ ఆఫ్ దిస్ ఈ షేప్స్‌లో ఉన్న ఏ గ్యాడ్జెట్ అయినా మనకిప్పుడు భయం లేదు. మనకంటే పిల్లలకి అసలు భయం లేదు. ఎవ్రీ టాయ్ హ్యాస్ దిస్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ కాబట్టి వాళ్ళందరూ గూడా నాట్ ఓన్లీ కంప్యూటర్స్ కార్స్‌లోను కిచెన్‌లో వాడుకున్న గ్యాడ్జెట్స్, మైక్రోవేవ్ ఓవెన్స్ అని, డిష్ వాషర్స్ అని, వాషింగ్ మెషిన్స్ అని వీటన్నిటిలో కూడా ఈ ఇంటర్ఫేసెస్ వచ్చేసినాయి కాబట్టి జస్ట్ విత్ ఎ టచ్ ఆఫ్ ఎ బటన్ మనం వీ కెన్ కమ్యూనికేట్ విత్ ద మెషిన్ అండ్ వీ కెన్ మేక్ ఇట్ వర్క్ ద వే వీ వాంట్ ఇట్ టు వర్క్. తర్వాత లేట్ 90స్‌లోకి వచ్చేసరికి గూగుల్ మేడ్ ఇన్ఫో ఈజీ టు ఫైండ్. సెర్చ్ ఇంజిన్స్ వచ్చేసినాయి. అంతకుముందు మనకి ఫర్ ఎగ్జాంపుల్ యాహూస్ ఫస్ట్ టైమ్ ద వే దే స్టార్టెడ్ వాస్ అందరూ ఎంటైర్ యూఆర్ఐని గుర్తుపెట్టుకోవాల్సొస్తుంది. యూఆర్ఎల్స్‌ని గుర్తుపెట్టుకోవాల్సొస్తుంది కాబట్టి వాటన్నిటిని ఒక పేజీలో లిస్ట్ చేసి, కేటగరైజ్ చేసి దట్ ఈస్ వరల్డ్ వైడ్ వెబ్ పేజ్ డాట్ కామ్ అని చెప్పి అదొక పెద్ద పేజ్ ఉండేదనమాట. అదొక పెద్ద యూఆర్ఎల్ ఉండేది. ఆ ఒక్క యూఆర్ఎల్‌ని గుర్తుపెట్టుకుంటే అక్కడికెళ్ళినప్పుడు మీకు ఆ పేజీ మీద అన్నీ కనిపిస్తా ఉండేయి. మీ ఇష్టం వచ్చినట్టు లింక్ మీద క్లిక్ చేస్తే ఆ సైట్‌కి తీసుకెళ్ళేదనమాట. ఆ వెబ్‌సైట్‌కి తీసుకెళ్ళేది. అయితే అది ఇట్ వాస్ వెరీ లిమిటింగ్. స్కేల్ అయ్యే అవకాశం లేదు. యూ కెన్ డీల్ విత్ హండ్రెడ్స్ మేబీ థౌసండ్స్ అట్ బెస్ట్ బట్ నాట్ బియాండ్ థాట్. అప్పుడు గూగుల్ ఎప్పుడైతే 90స్‌లో వచ్చిందో గూగులు ఫ్రమ్ డేటాబేస్ ఇట్ స్టార్టెడ్ సెర్చింగ్ ఫర్ యూఆర్ఎల్స్ అండ్ యూఆర్ఐస్. కాబట్టి మీకు మనకి ఏది కావాలనుకున్నా గానీ థౌసండ్స్‌లోనో ఆహ్, మిలియన్స్‌లోనో రెస్పాన్సెస్ వస్తున్నాయి. సో, ఈ కీవర్డ్స్ వచ్చేసి మనం ఎర్లీ ప్రాంప్ట్స్ అనుకుందాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో రకరకాల కీవర్డ్స్ వాడాం మనం. లేదనుకుంటే సెర్చ్ ఇంజిన్స్‌లో వాడాం మనం. అవన్నీ గూడా ఎర్లీ ప్రాంప్ట్స్‌గా తీసుకోవచ్చు. అలాగే ఆ తర్వాత నెక్స్ట్ గ్రేట్ మూవ్‌మెంట్ వచ్చేసి వాయిస్ అసిస్టెంట్స్. మీలో ఐఫోన్స్ వాడేవాళ్ళుంటే వీళ్ళకి మొదటి నుంచి కూడా పరిచయం. సిరి అని ఒక అప్లికేషన్ ఉండేది. హాయ్ సిరి అంటూ సిరితో మనం అంటే అక్కడ ఎవరో ఒక పర్సన్ ఉన్నట్టుగా మనం మాట్లాడొచ్చు. అలాగే అలెక్సా వచ్చిన తర్వాత గూగుల్ అసిస్టెంట్స్ వచ్చినియి. ఇవన్నీ కూడా లాస్ట్ 10, 15 ఇయర్స్‌లో మనం చూసాం. వాయిస్ బికేమ్ ఎ న్యూ వే ఆఫ్ ప్రాంప్టింగ్. మనం మెషిన్‌తో ఇంటరాక్ట్ అవ్వటానికి స్విచెస్ నుండి, కీబోర్డ్స్ నుండి, మౌస్ నుండి ఇప్పుడు డైరెక్ట్‌గా మనం మన వాయిస్ తోటే ఇంటరాక్ట్ కాగలుగుతున్నాం. పీపుల్ ఆస్క్ ఫర్ వెదర్ రిపోర్ట్స్, వెదర్ కండిషన్స్ లేదంటే టు ప్లే ఎ మ్యూజిక్, టు టెల్ ఎ జోక్, టు గివ్ సమ్ డైరెక్షన్స్. In all sorts of things you can ask because Siri is the interface, just like ChatGPT, to
an LLM of some sort, and whatever data it has access to, ఆ దాంట్లో నుంచి మనకి సమాధానాలు చెప్పదనమాట. వెన్ సిరి ఫస్ట్ లాంచ్డ్, కిడ్స్ లవ్డ్ ఆస్కింగ్ సిల్లీ క్వెషన్స్ లైక్, సిరి, డూ యూ లవ్ మీ? అప్పుడేం చేస్తది, అలాంటి ప్యాటర్న్స్‌లో నుంచి తీస్తదేమో గానీ కొన్ని కొన్ని క్యాన్డ్ ఆన్సర్స్ చెప్పేది. సీ, ఐయామ్ ఓన్లీ ఎ మెషిన్, ఐయామ్ ఓన్లీ ఎన్ ఏజెంట్, ఐ క్యాన్ డీల్ విత్ దిస్ టైప్ ఆఫ్ ఎమోషనల్ ఇష్యూస్, ఐ డోంట్ హ్యావ్ ఎమోషన్స్ అనుకుంట చెప్పేది. ఐ థింక్ దట్ ఈస్ స్టిల్ ట్రూ. ఇవాళ మనం చాట్‌జీపీటీతో ఇంటరాక్ట్ అవుతున్నప్పటికీ, చాట్‌జీపీటీ లాంటి ఇంటర్‌ఫేసెస్‌ని, ఎల్ఎల్ఎమ్స్‌కున్న ఇంటర్‌ఫేసెస్‌ని మనం అడిగినా, వాటికి హ్యూమన్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి, ఎయిదర్ క్యాన్డ్ ఆన్సర్స్ అన్నా చెప్పాలి, లేదంటే ఇలాంటివన్నీ గూడా పార్ట్ ఆఫ్ ఎథికల్ ఫ్రేమ్‌వర్క్స్ కాబట్టి, ఇవి ఆల్రెడీ వీటికి సమాధానాలు ఉంటాయి కాబట్టి, ఇలాంటి క్వెషన్స్‌కి అదొక క్యాన్డ్ మెసేజ్ చెప్పేస్తది. అంటే ప్రీ డిటర్మిన్డ్ మెసేజే మనకి రెస్పాన్స్‌గా వస్తదనమాట. తర్వాత ఇప్పుడు కస్టమర్ సర్వీస్ కోసం కానివ్వండి, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్‌లో కానివ్వండి, ఆఫీస్ మేనేజ్మెంట్‌లో కానివ్వండి, హూ ఈజ్ వేర్ అండ్ హూ ఈజ్ డూయింగ్ వాట్ అనే విషయాలు తెలుసుకోవటానికి గానివ్వండి, బోత్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ సర్వీస్ చేయటానికి ఒకప్పుడు కాల్ సెంటర్స్ అని ఉండేవి. ఆ కాల్ సెంటర్స్‌లో హండ్రెడ్స్, థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు పనిచేస్తూ ఉండేవాళ్ళు. టు ఆన్సర్ దీస్ క్వెషన్స్, కస్టమర్స్ క్వెషన్స్‌ని ఆన్సర్ చేయడానికి. ఇప్పుడు ఇదంతా అవసరం లేదు. మనం ఈ కమర్షియల్ ఆపరేషన్స్ కానివ్వండి, ప్రొడక్షన్ రిలేటెడ్ గానివ్వండి, స్టోరేజ్ రిలేటెడ్ గానివ్వండి, లాజిస్టిక్స్ రిలేటెడ్ గానివ్వండి, ఆర్డర్స్ రిలేటెడ్ గానివ్వండి, టిపికల్‌గా అమెజాన్.కామ్ లాంటి సైట్స్, అమెజాన్ లాంటి కంపెనీస్ ఏ ఏ యాక్టివిటీస్ చేస్తాయో, ఆ యాక్టివిటీస్‌లో ఏమేమి జనరల్‌గా కస్టమర్స్‌కి క్వెషన్స్ వస్తాయో, వాటన్నిటిని కూడా కొంత క్యాన్డ్ మెసేజెస్ ద్వారా, కొంత డైనమిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆహ్, వాళ్ళు చెప్పగలుగుతున్నారు. సో, అలాంటి చాట్ ఏర్పాటుని చాట్ బాట్స్ ద్వారా చేస్తున్నారు అంటున్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అటు పక్కన ఎవరో ఒక మనిషి ఉన్నట్టుగా, మనం అడిగిన క్వెషన్‌కి వాళ్ళు సమాధానాలు చెప్తున్నట్టుగా చేయగలుగుతున్నాయన్నమాట. ఇదంతా గూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే వీలైంది. ఇదే కాన్వర్జేషనల్ ఏఐ అంటున్నాం. చాట్ బాట్స్ అన్నా, కాన్వర్జేషనల్ ఏఐ అన్నా డిఫరెంట్ వే వి మేక్ యూజ్ ఆఫ్ ద టెక్నాలజీ, సేమ్ టెక్నాలజీ. ఫ్రమ్ సింపుల్ చాట్ బాట్స్, హౌ ఆర్ యూ, టు అడ్వాన్స్డ్ ఏఐ మనం హ్యాండిల్ చేయొచ్చు. రియల్ క్వెషన్స్ ఆన్ లాజిస్టికల్ ఇష్యూస్ మనం చేయొచ్చు. తర్వాత టూల్స్ లైక్ చాట్‌జీపీటీ కెన్ రైట్, దే కెన్ ఎక్స్‌ప్లెయిన్ అండ్ దే కెన్ డిబేట్ విత్ అస్. మనం 2 పొజిషన్స్ తీసుకుందాం. యూ టేక్ మై అపోనెంట్ పొజిషన్, యూ టేక్ అగైన్స్ట్ పొజిషన్, ఐ టేక్ ప్రో పొజిషన్ ఆఫ్ దిస్ ఇష్యూ అని ఒక ఇష్యూని చెప్తే, ఆ ఇష్యూకి మనం ఏం రాస్తే దానికి అపోజిట్ రాస్తా ఉంటది. అంటే జస్ట్ ఇమాజిన్ లైక్ 2 అడ్వొకేట్స్ ఆర్గ్యూయింగ్ అబౌట్ ఎ కేస్ అనమాట. అలాగే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే గైడింగ్ ఏఐ టు బెటర్ రిజల్ట్స్ అని మనం చూస్తున్నాం. ఇది ఆహ్, ఎందుకు మనం ఇలా గైడ్ చేయాలి అంటే, మనం ఇది ఫిక్స్డ్ బటన్స్, ఫిక్స్డ్ ఆపరేషన్స్ ఆర్ నో లాంగర్ దేర్. మనం అడిగే మాటను బట్టి, మనం రాసే క్వెషన్‌ని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తున్నటువంటి ఎల్ఎల్ఎమ్స్ మనకి రెస్పాండ్ అవుతాయి. అంటే ఎల్ఎల్ఎమ్స్ ఎంత బాగా పవర్‌ఫుల్‌గా తయారైతే ఆ మోడల్సు, అంత కాంప్లెక్స్ క్వెషన్స్ గూడా జస్ట్ లైక్ దట్ ఆన్ ద ఫ్లై ఆన్సర్ చేయగలుగుతాయి. అయితే మనం రైట్ క్వెషన్ అడగగలగాలి గదా! ఆ రైట్ క్వెషన్ అడగగలగటాన్ని ప్రాంప్ట్ అన్నారు. దిస్ ఈజ్ హౌ ఆహ్, ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది పుట్టిందనమాట. పీపుల్ రియలైజ్డ్ ప్రాంప్టింగ్ వాస్ ఎ స్కిల్, అండ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే గైడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు బెటర్ రిజల్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ చాట్‌జీపీటీ వాస్ లాంచ్డ్ ఇన్ 2022, సమ్ గాట్ ఆర్డినరీ ఆన్సర్స్, others created songs, apps, stories, and terms, and the term prompt engineer was born. Thus born. అంటే మనం కరెక్ట్‌గా దాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే, ఉదాహరణకి గూగుల్ సెర్చ్‌లో కూడా జస్ట్ లైక్ దట్ ఆహ్, ఆ సెర్చ్ బాక్స్‌లోకెళ్ళి 'చందు సాంబశివరావు' అన్నామనుకోండి. ఇట్స్ లైక్ ఎ వెరీ బ్లాంక్ క్వెషన్, వెరీ బ్లాండ్ క్వెషన్, అండ్ దానికి ఆన్సర్స్ కూడా ఏదో ర్యాండమ్‌గా 'చందు సాంబశివరావు' ఎక్కడ తగిలితే ఆ పేజెస్ అన్నీ వచ్చేస్తాయి. దానికి కూడా కొంత మనం కాంటెక్స్ట్ ఇస్తూ, కొన్ని కన్‌స్ట్రెయింట్స్ ఇస్తే, సెర్చ్ రిజల్ట్స్ కూడా చాలా మోర్ అప్రోప్రియేట్‌గా వచ్చే అవకాశం ఉంటది. అంటే సెర్చ్ బార్‌లో మనం ఏం రాస్తున్నామో అది కూడా ప్రాంప్టే.
అలాగే ఇవాళ చాట్‌జీపీటీలోనో, జెమినైలోనో, గ్రాక్‌లోనో, డీప్‌సీక్‌లోకి వెళ్ళి మనం ఏదైనా ఒక క్వెషన్ అడుగుతున్నాం అనుకోండి. అంటే వీఆర్ ప్రాంప్టింగ్ ద ఇంటర్ఫేస్ టు గో గెట్ సమ్ గుడ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ద ఎల్ఎల్ఎం విచ్ ఈస్ బిహైండ్ ద సీన్స్. ఆ మోడల్‌లోకెళ్ళి ఆ మోడల్ ద వే ద డేటా ఈజ్ పర్సూడ్, ద వే ఇట్ ఈస్ కంట్రోల్, ద వే ఇట్ ఈస్ ఆహ్, ఆ ప్రాసెసింగ్ అంతా జరిగిన తర్వాత మళ్ళీ మనకు ఆ ఇంటర్ఫేస్ ద్వారా రిజల్ట్స్ ఇస్తదనమాట. కాబట్టి కంప్యూటర్స్ ఎక్కడి నుంచి ఇవాల్వ్ అయినియి? స్విచెస్ దగ్గర నుంచి, పంచ్ కార్డ్స్ దగ్గర నుంచి, ఐకాన్స్ దగ్గర నుంచి, గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ ఏజెంట్స్ దగ్గర నుంచి, సిరి లాంటి వాయిస్ బేస్డ్ ఏజెంట్స్ దగ్గర నుంచి, చాట్ జీపీటీ దాకా వచ్చాం. సో, అంటే మొదటి నుంచి గూడా మనం ద వే వి ఇంటరాక్టెడ్ విత్ ద మెషీన్స్ అది ఇవాల్వ్ అవుతూ ఆహ్, మో మోర్ అండ్ మోర్ ఆహ్, ఫంక్షనల్‌గా కూడా తయారవుతూ, ఈజీ టు ఇంటరాక్ట్ అనుకుంటూ అది జరుగుతూ, జరుగుతూ, జరుగుతూ ఆ డెవలప్‌మెంట్స్ అన్నీ ఐ థింక్ దే కేమ్ టు ఎ పాయింట్ వేర్ వి కెన్ యాక్చువల్లీ టాక్ టు ద మెషీన్ యాస్ ఇఫ్ ద మెషీన్ వర్ ఎ రియల్ పర్సన్. అక్కడ దాకా వచ్చాం. దట్స్ ద ప్రోగ్రెస్. ఈచ్ స్టెప్ మేడ్ హ్యూమన్ అండ్ మెషిన్ కాన్వర్జేషన్ ఈజియర్. అంతే కదా మరి. మనం ప్రతిదానికి ఏదో స్విచెస్ ఆన్, ఆఫ్ చేసుకుంటా, బటన్స్ నొక్కుంటా, లేదంటే ఒక గట్టి టైప్‌రైటర్ లాంటి ఒక కీబోర్డ్ మీద గట్టిగా బలంగా బటన్స్ నొక్కుతూ, కమాండ్స్ రాస్తూ, ఈచ్ కమాండు అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏం చెప్పబోతుందో వెయిట్ చేస్తూ, మళ్ళీ ఇంకో కమాండ్ ఇస్తూ, ఇదంతా కూడా వెరీ టైమ్ కన్జ్యూమింగ్, కంబర్సమ్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు లెర్న్, ఇట్స్ నాట్ ఈజీ టు మాస్టర్ నార్ ఎంజాయ్. అప్పుడున్న టెక్నాలజీ అది. బట్ ఆల్ దోస్ గ్రేట్ సైంటిస్ట్స్, ఆల్ దోస్ గ్రేట్ ఇంజినీర్స్ హూఎవర్ struggled with that type of machines made made the technology evolve so much, and today we are standing on their shoulders and we are enjoying tools like ChatGPT. అలా ఈ ప్రాసెస్‌లో చాట్‌జీపీటీ దాకా వచ్చినప్పుడు టెర్మినాలజీ మళ్ళీ మారింది. మనం వీఆర్ నో లాంగర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇష్యూయింగ్ కమాండ్స్. వీఆర్ నాట్ నో లాంగర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లికింగ్ మౌస్. రాదర్ వీఆర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్వర్జేషన్. వీఆర్ కన్వర్సింగ్ విత్ ద ఏజెంట్ ఆర్ కొలాబరేటర్. అండ్ దానికే ప్రాంప్టింగ్ అని, అలా చేయటాన్ని అలాంటి ప్రాంప్ట్స్‌ని డెవలప్ చేసి, డిజైన్ చేసి, డెవలప్ చేసి, మళ్ళీ మళ్ళీ కావాలన్నప్పుడు రిపీటెడ్‌గా వాడుకునే విధంగా వీటన్నిటిని మనం తయారు చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఫాలోయింగ్ సర్టెన్ గైడ్‌లైన్స్, సర్టెన్ రూల్స్, సర్టెన్ స్టాండర్డ్స్, దీన్ని మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్. ఇంజినీరింగ్ అంటే టు క్రియేట్ వెల్ అని. చక్కగా క్రియేట్ చేయటాన్ని ఇంజినీరింగ్ అంటాం కాబట్టి ఈ ప్రాంప్ట్స్‌ని ఎఫిషియంట్‌గా క్రియేట్ చేయగలుగుతున్నాము అన్నది ఇప్పుడు మన ముందున్నటువంటి న్యూ ఫీల్డ్ ఆఫ్ ఆమ్, వాటెవర్ ఈ డెవలప్మెంట్ పాత్‌లో ఇది లేటెస్ట్ అనమాట. కాబట్టి ఇది నెక్స్ట్ బిగ్ లీప్‌గా ఊహించుకుంటే రాబోయే రోజుల్లో మనందరికీ గూడా ఇది ఎసెన్షియల్ స్కిల్ అవుతుంది. ఎం నాకు తెలీదు, నాకు చాట్ జీపీటీ అంటే తెలీదు, నేను ప్రాంప్ట్స్ ఎలా రాయాలో నాకు తెలీదంటే ప్రాబబ్లీ దే లుక్ ఎట్ అస్ యాస్ ఇఫ్ వి జస్ట్ వోక్ అప్ ఫ్రమ్ స్టోన్ ఏజెస్. అది ప్రాపర్‌గా ఉండదు. లైక్ లెర్నింగ్ టు డ్రైవ్ వాస్ వన్స్ ఎ రేర్ అంటే ఎవరో కొంతమందికి మన మన ప్రాంతంలో మన ఏదో ఒక పెద్ద 100 విలేజెస్‌లో ఒక విలేజ్‌లో ఎవరికో ఒక ఆయనకి పెద్ద భూస్వామికి ఉండేదనుకోండి. ఆ తర్వాత ఏమైంది? ప్రతి ఊర్లో ఉంటని. ఆ తర్వాత ఏమైంది? దాదాపుగా ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక వెహికల్ ఉంటుంది ఇవాళ. అలాగే ఒకప్పుడు ఫోన్ అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ రికమెండ్ చేస్తే మనకు ల్యాండ్‌లైన్స్ ఇచ్చేవాళ్ళు అనేవాళ్ళు చిన్నప్పుడు మా చిన్నప్పుడు. ఇప్పుడు అలా ఏం లేదు కదా! యూ కెన్ జస్ట్ లైక్ దట్ గో టు ఎ షాప్ అండ్ గెట్ ఎనీ నంబర్ ఆఫ్ ఫోన్స్, ఎనీ నంబర్ ఆఫ్ సిమ్స్. ఇట్స్ అప్ టు యూ. అంటే టెక్నాలజీ మన చేతిలోకొచ్చేసింది. టెక్నాలజీ మన జేబులోకొచ్చేసింది. దాన్ని ఎఫిషియంట్‌గా వాడటం మనం వాడాల్సిన బాధ్యత మనకుంది. వాడి దాని బెనిఫిట్స్‌ని తీసుకొని బోత్ ఫర్ అవర్ డెవలప్‌మెంట్ యాస్ వెల్ యాస్ అవర్ ఫ్యామిలీ అండ్ విలేజ్ అండ్ అవర్ సొసైటీస్ డెవలప్‌మెంట్, అవర్ కంట్రీస్ డెవలప్‌మెంట్. సో, ఇది చాలా రెస్పాన్సిబుల్ యాక్టివిటీగా తీసుకొని, ఆపర్చునిటీ ఫర్ గ్రోత్‌గా తీసుకొని, ఆపర్చునిటీ బోత్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ గాను, ఎంటర్‌ప్రెన్యూరియల్ గాను ఆపర్చునిటీస్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సిన టైంలో, ఒక మంచి టైంలో ఉన్నారు. దిస్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్, యూ హ్యావ్ ద రేరెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ వాచింగ్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. A very big leap happening just in front of you. Nobody is sure how this is going to evolve, and you can also evolve with it.
మీరు పుట్టేసరికి సపోజ్ మీరు మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఉంటే, మీరు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఉంటే, మీరు ఇంకో చోట ఉంటే దాదాపుగా అన్నీ గూడా మీరు ఫస్ట్ ఇయర్‌లోకొచ్చేసరికి అన్నీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఇయర్స్. వేరాజ్ ఇప్పుడు మీరు గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి హ్యాండిల్ చేయాలి, పని చేయాలి అని అనుకుంటే నౌ అది ఇవాల్వ్ అవుతుంది. ఎల్ఎల్ఎమ్స్ ఇవాల్వ్ అవుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నేసెంట్ స్టేజ్. అవి ఇవాల్వ్ అవుతూ అవి రోబస్ట్‌గా తయారవుతున్నప్పుడు మనం గూడా అక్కడే ఉన్నాం గాబట్టి మనము నేర్చుకుంటాము. మనము ఇవాల్వ్ అవుతాము. మనం గూడా వి బికమ్ మాస్టర్స్ అట్ ఇట్. I think with that hope, we are taking these topics for discussion. We took up these topics for discussion. I hope you are enjoying watching these videos as much as I enjoyed collecting the material and doing these videos. Thank you.